హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలైన ఆరోగ్యానికి సిసలైన అవసరాలేంటో తెలుసుకుందామా? అదేనండి హెల్త్ టిప్స్. ఎవరైనా జలుబు దగ్గుతో బాధపడుతున్నారా? ముందుగా ఇంట్లో చిన్న చిట్కాలు పాటిస్తే అవే తగ్గిపోతాయి. అనవసరంగా డాక్టర్ దాకా పరిగెడితే కరోనా టెస్టులని ఈ టెస్టులని అంటారు. మన ఇంట్లోనే మన వంటగదిలోనే ఉన్న ఔషధాలతోటి మనం ఇవాళ బోల్డ్ అని చిట్కాలు చెప్పుకుందామా? తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి. ఈ జలుబు దగ్గుకి ఉపశమనం లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ఆ చిట్కాలేంటో? గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలకల పొడి, లవంగాల పొడి కలుపుకొని నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే మంచి గుణం కనిపిస్తుంట. ఇంకొకటి, ఒక అర చెంచా అల్లం రసంలో ఒక చెంచా తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దానివల్ల కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుందిట. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా యాలకల పొడి, మిరియాల పొడి కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దగ్గు తగ్గి సుఖనిద్ర పడుతుందిట. అలాగే మిరియాల కషాయం కూడా దగ్గుని జలుబుని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక స్పూను తులసాకుల రసానికి సమపాళల్లో తేనె కలిపి వాడితే కఫం వల్ల వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది. అలా కాకుంటే తులసాకులు నమిలినా మంచి ఫలితం ఉంటుంది. ఇంకొకటి, సొంటిని నీళ్ళల్లో కలిపి కషాయంగా కాచి అందులో పటికి బెల్లం కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గు జలుబు త్వరగా తగ్గుతుంది. అలాగే సొంటితో కాచే కాఫీ, టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందిట. కాఫీ, టీ త్రాగేవారు అందులో అల్లాన్ని ఉపయోగించాలి. దీని వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తెలుసుకున్నారు కదండి చిట్కాలు. తప్పక ఉపయోగించండి, ఉపశమనం పొందండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రూపంలో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.